తూర్పుగోదావరి జిల్లా రామవరంలో 36వ జాతీయ స్థాయిలో సాంఘిక నాటికల పోటీలు నిర్వహించారు. నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. రాజకీయ, సామాజిక కళారంగాల్లో మూలారెడ్డి చేసిన సేవలు వెలకట్టలేవని వారు అన్నారు. నల్లమిల్లి మూలారెడ్డి గారి పేరుతో వెలిసినటువంటి కళాపరిషత్తుని కొనసాగిస్తూ ఇవాళ జాతీయ స్థాయిలో నాటక పోటీలు నిర్వహిస్తున్నటువంటి అనపర్తి శాసనసభ్యులు, సహృదయులు, మిత్రులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు అబ్కారీ శాఖ మార్చులు మిత్రులు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి వంశీ గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు రామకృష్ణారెడ్డి గారికి మరొకమారు అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ రకమైనటువంటి నాటక కళా పరిషత్తులకు కానీ, నంది పురస్కారాలకు కానీ, నంది అవార్డులకు కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని, రాబోయే రోజుల్లో కళాకారులు ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే విధంగా వారందరూ కూడా సగౌరవంగా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేశారు. దాన్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే కళాకారుడు కంట కన్నీరు పెట్టాడో దాన్ని తుడవడానికి, తిరిగి వారి మొహాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నల్లమిల్లి మూలారెడ్డి గారి స్మారక కళాభవన్లో ఈరోజు నాటక కళావారోత్సవాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరి రామకృష్ణారెడ్డి గారు దీనికి అధ్యక్షత వహించి ఈ కళాకారులను ప్రోత్సహించడానికి మంచి కార్యక్రమం చేస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా మహా టీవీ మరి ఎండీగా ఉన్నటువంటి వంశీ గారిని కూడా సన్మానం చేయటం నిజంగా అభినందనీయం. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి దుర్గేష్ గారు ఇప్పుడే చెప్పారు, అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రోత్సహిస్తుంది అనేది. ఖచ్చితంగా కళలని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే కూచిపూడి, మరి మన కళలకు సంబంధించి నాటకాలు, తెలుగు నాటకం కానీ చాలా ప్రాచుర్యం ఉంది ఒకప్పుడు. ఇవాళ చాలా ప్రోత్సాహం తగ్గిపోతా ఉంది.